హాయ్ అండి. ఈరోజు మనం వచ్చేసి మోడల్ నెక్ అనేది కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పిక్లో కనిపిస్తుంది కదా, చూసారు కదా, సేమ్ అదే మోడల్ అయితే నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశాను. దానికి సంబంధించిన మన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మన నెక్ అనేది ఎలా పెట్టుకోవాలి, మార్కింగ్ అనేది ఎంత పెట్టుకోవాలి, బోట్ నెక్కి షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలి, చంక డౌన్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తే మనకి మోడల్ నెక్ అనేది ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ఫోల్డింగ్ నా సైడ్ ఉంచుకున్నానండి, ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకోవాలి. చూడండి, కింద మనం 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింద 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత నేనైతే బాడీ మెజర్మెంట్స్తో బోట్ నెక్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, బోట్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. వీళ్ళది వచ్చేసి వెస్ట్ సైజ్ వచ్చేసి 30 సైజ్ అనమాట. 30 సైజ్కి మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఇలా టేప్ని 30 సైజ్ పెట్టుకుని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే 7.3 వచ్చింది. నాకు 7.3 వచ్చింది. అదే 7.3 కింద ఒక మార్కింగ్ చేసుకున్నాం. 1 ఇంచు బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటాం కదా, దానికి 1 ఇంచు మార్కింగ్. బోట్ నెక్ అయినా ఏ నెక్ అయినా సరే బ్యాక్ సైడ్ మాత్రం 1 ఇంచు ఖచ్చితంగా డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇది 30లో 4వ భాగం చేసుకుంటే మనకి 7.3 వచ్చింది. నేను 7.5 అనుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హైట్ ఎంత వచ్చింది, వీళ్ళది వచ్చేసి 14 ఇంచెస్. నేను హైట్ అనేది 14 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, అదే 14 ఇంచెస్ ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ చేసి స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి. ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకుంటే ఏమవుతుందంటే షోల్డర్ దగ్గర మనకి క్రాస్ అట్లా కిందకి వెళ్ళడం పైకి వెళ్ళడం అవ్వకుండా ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది. అందుకే మార్కింగ్ 2 సైడ్స్ చేసుకుంటే స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ జాయిన్ చేయాలి కదా మనం, దానికోసం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి వెస్ట్ సైజ్ ఎంత వచ్చింది, మనకి 30 వచ్చింది. మనకి 30 అంటే 7. ఈ 7.5కి మనము 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది, 9.5. ఎందుకంటే ఈ బోట్ నెక్ బ్లౌజ్కి 2 ఇంచెస్ చెస్ట్ కొలత యాడ్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం కదా, దీనికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అదే 9 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 9.5, 2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది షోల్డర్ ఎంత ఉంది వీళ్ళది, నా 15 ఇంచెస్ వచ్చింది షోల్డర్. 15లో 2వ భాగం, 15ని 2 భాగాలు చేసుకోండి. 15లో 15 ఇంచుల్ని 2 భాగాలు చేసుకోండి. ఎంత వస్తుంది, 7.5, 7.5 వస్తుంది. 7.5 ఇంచులు మనకి షోల్డర్ వస్తుంది. అదే 7.5 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. అదే 7.5 ఇంచులు కింద మార్కింగ్ చేసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. చూసారా, లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాక మనము అసలు 7.5 స్టార్టింగ్ నుంచి 7.5 అనేది పెట్టాను. నేను స్టార్టింగ్ నుంచి 7.5 అనేది పెట్టి మార్కింగ్ చేసుకున్నా. చంక డౌన్ అనేది 2 లైన్లు కూడా కలిపేసి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది కరెక్ట్ వస్తుందా రాదా చూసుకుందాం. చూసి దాన్ని బట్టి మనం తర్వాత మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ 2 మార్కింగ్లని స్ట్రైట్గా లైన్స్ అనేది గీసేసుకోండి. గీసేసుకుని ఇక్కడ ఈ మూలను వచ్చేసి ఒక లైన్ అనేది గీసుకోండి. మనం ఆమ్రోల్ కర్వ్ అనేది తీసుకోవడం కోసం ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఇట్లా కలిపేసుకోండి. కలుపుకొని మనకి ఆమ్రోల్ సైజ్ అంతా వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకోండి. నాకు 7.5 వచ్చింది, కానీ నాకు రావాల్సింది ఎంత, 8 ఇంచెస్. నాకు రావాల్సింది 8 ఇంచెస్, కానీ ఇక్కడ 7.5 వచ్చింది, అంటే నాకు తక్కువ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు వదులుకుని మాత్రమే మనం షోల్డర్ ఎంత జాయింట్ చేసామో అంత కిందకి జాయింట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైందా? మనం ఖర్చు కోసం కలిపిన దాంతో మార్కింగ్ చేస్తే మనకి తక్కువ వస్తుంది అన్నమాట. ఆమ్రోల్ కొలత అనేది తక్కువ వస్తుంది. మీకు అర్థమైందా చెప్పింది? ఎప్పుడైనా సరే ఆమ్రోల్ కొలత కొలుచుకోవాలనుకున్నప్పుడు 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ వదిలేసుకుని మనం మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ 7.5 వచ్చింది, ఖర్చు వదులుకుని 7.5కి మార్కింగ్ చేసుకోవాలి.
అర్థమైందా? 7.5 మార్కింగ్. అన్నిటికీ ఇలాగే మార్కింగ్ చేసుకోవాలా అంటే కాదు. మనం ఇలా మార్కింగ్ చేసుకుని ఫస్ట్ సరిపోకపోతే దాన్ని బట్టి మనం పెంచుకుంటూ తగ్గుకుంటూ ఉండాలన్నమాట చంక డౌన్ అనేది. అర్థమైందా? ఇప్పుడు నెక్ విత్ వచ్చేసి 4 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3.5కి మార్కింగ్ చేసుకున్నాను నేను. కిందకి 3 ఇంచెస్ డౌన్లు మార్కింగ్ చేసుకున్నాను. అంటే పైనుంచి 3.5 ఖర్చు వదులుకుని, నేను ఖర్చు వదులుకుని మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఖర్చు వదిలేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని చిన్నగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను అన్నమాట. చూసారా, చిన్నగా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి 1.5 ఇంచెస్ మార్కింగ్ చేయండి మిడిల్లో ఉక్స్ పట్టీ కోసం. మిడిల్లో ఉక్స్ 2 ఉక్సెస్ కావాలి కోసం, దానికోసం నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోండి. కింద నెక్ వచ్చేసి 3.5కి మార్కింగ్ చేశాను నేను. కింద నెక్ వచ్చేసి 3.5కి మార్కింగ్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. లేదు అంటే 3.5 మాకు నెక్ బాగా విత్ వద్దనుకుంటే 3.5కి మార్కింగ్ చేసుకోండి. నేనైతే 4 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. చూడండి, కింద నుంచి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ ఇట్లా కరువు స్కేల్తో చక్కగా నీట్గా ఇట్లా కరువు అనేది గీసేసుకోండి. మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారా, షేప్ అనేది వచ్చేస్తుంది. మీకు పిక్లో చూపించిన విధంగా షేప్ అనేది వచ్చేసింది. చూడండి, కింద నుంచి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఇట్లా కరువు స్కేల్ని ఉపయోగించుకుని మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి మన నడుము కొలత కాడి నుంచి ఇక్కడ మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకుని డాట్స్కి మార్కింగ్ చేసుకోండి. 4 ఇంచెస్కి మార్కింగ్, పైకి 4 ఇంచెస్, 1 ఇంచులోనే డాట్స్ అనేది వేసేసుకోవాలి మనం. చూసారా, 1 ఇంచులోనే డాట్స్కి మార్కింగ్ అయిపోవాలి. ఇప్పుడు వచ్చిన ఈతగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోండి. అయితే మీకు చూపిస్తున్నాను చూడండి, మనకి ఇక్కడ చంక దగ్గర డౌన్ 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి షోల్డర్ దగ్గర చంక కింద ముడతలు అనేది రాకోకుండా నీట్గా ఉండడం కోసం ఏ సైజు బ్లౌజ్ అని అంటే హై నెక్ బ్లౌజ్ కానీ బోట్ నెక్ బ్లౌజ్ కానీ ఏటికైనా ఇట్లా 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఆమ్రోల్ కొలత ఇప్పుడు చెక్ చేసుకోండి, మనకి 8 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. చూసారా, 8 ఇంచులు అనేది మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఎప్పుడైనా సరే హై నెక్ బోట్ నెక్ ఏటికైనా సరే 1/2 ఇంచు కిందకి డౌన్ చేసుకోవాలి షోల్డర్. ఇప్పుడు సేమ్ నేను కాన్వాన్స్ పేపర్ తీసుకున్నాను. కాన్వాన్స్ పేపర్ మీద నెక్ అనేది ఎలా ఉందో అలా నీట్గా డ్రా చేసుకుంటున్నాను. కాన్వాన్స్ పేపర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం? నెక్ అనేది స్టిప్గా నిలబడడం కోసం, బ్యాక్ సైడ్ నెక్ అనేది స్టిప్గా నిలబడటం కోసం మనం కాన్వాన్స్ పేపర్ అనేది యూజ్ చేస్తాం. నేను నెక్ అనేది ఎలా ఉందో అలా నీట్గా డ్రా చేసేసుకున్నాను. చూడండి, సేమ్ మనం లైనింగ్ మీద ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కాన్వాన్స్ పేపర్ మీద మార్కింగ్ అనేది చేసేసుకోండి. చేసేసుకున్నాక నీట్గా స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్ హైట్ వచ్చేసి 9.5 ఇంచులు ఉంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి కొలతలు. పైన వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. నెక్ విత్ వచ్చి 4 ఇంచెస్, వెడల్పు 4 ఇంచులు అన్నమాట మార్కింగ్. చూడండి, కింద నుంచి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఇట్లా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందని నేను మళ్ళీ వివరంగా మీకు మార్కింగ్లు అనేది వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత నీట్గా ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్స్ పార్ట్ 2 విధాలుగా కట్ చేసుకున్నాక నెక్స్ అనేవి ఇట్లా ఫస్ట్ ఒరిజినల్ పెట్టుకోండి, తర్వాత లైనింగ్ పెట్టుకోండి, తర్వాత కాన్వాన్స్ పేపర్ పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని పిన్స్ అనేవి పెట్టేసుకోండి. కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేవి పెట్టేసుకోండి. నీట్గా కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది పెట్టుకోండి. చూడండి, నేను 2 పెట్టే. ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎదురు పొదురు ఉండాలి, 2 ఒకేసారి ఇలా పెట్టేసుకున్నాక స్టిచ్ చేయండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అలా నీట్గా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఏమీ లేదు ఫ్రెండ్స్, అర్థమైతే కనుక సింపుల్గా ఒక 1/2 అవర్లో మనం మోడల్ నెక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి, నీట్గా ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా స్టిచ్చింగ్ చేసుకుని ఇంకోటి కూడా దానికి ఎదురుగుండా పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
తీసుకొని నీట్గా ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. చేసుకున్నాక ఈ పిన్స్ అన్నీ నీట్గా తీసేసుకుని 1/2 ఇంచు వెడల్పులో క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. 1/2 ఇంచు వెడల్పులో క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి. అలాగే ఇంకో పార్ట్ కూడా కట్ చేసేసుకోండి. చూడండి, చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అనేది నీట్గా పెడితే మనకి క్లాత్ అనేది ఈజీగా తిరుగుద్ది. చూడండి, నేను 2 కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా తిప్పేసుకోండి. ఇట్లా తిప్పుకుని ఐరన్ అనేది చేసుకోండి, లేదా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేనైతే పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇట్లా నీట్గా చేసేసుకోండి రెండింటిని. చూడండి, నేను రెండింటిని ఇట్లా తిప్పుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, టాప్ స్టిచ్ ఎలా వేస్తాం మనం, పైన నుంచి క్లాత్ మీద నుంచి నెక్కి నీట్గా ఎడ్జెస్లో స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీట్గా ఇట్లా స్టిచ్ రెండింటికి కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నీట్గా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. 2 పార్ట్లకి లైనింగ్ అనేది ఇట్లా నీట్గా అటాచ్ చేసేసుకోండి. క్లాత్ అనేది ముడత పడకుండా 1/2 ఇంచు వెడల్పులో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసాను. చూడండి, నేను 2 పార్ట్లు స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ మనం డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచులోనే డాట్స్ అనేది వేసేసుకోవాలి. నీట్గా 2 పార్ట్లకి 1 ఇంచులోనే డాట్స్ అనేది స్టార్టింగ్ 1 ఇంచ్ రావాలి, ఎడ్జెస్కి కలిసిపోవాలి. ఇట్లా నీట్గా వేసుకున్న తర్వాత మనం ఈ పట్టి చూడండి, ఈ పట్టికి 1/2 ఇంచు వెడల్పులో స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకోండి. ఈ పట్టికి నడుం పట్టికి 1 ఇంచు క్లాత్ అయితే తీసుకోండి. ఇట్లా నీట్గా 1/2 ఇంచు వెడల్పులో స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. దీన్ని పైన ఒక తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి. నార్మల్గా మనం అయితే బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఇట్లా కుట్టాం కదా, దీనికి మాత్రం పైన ఒక కుట్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇట్లా ఒక స్టిచ్ అనేది పైన వేసేసుకుంటే చూడండి నీట్గా ఉంది. రెండింటికి డాట్స్ ఈ పట్టీలు అయిపోయినాయి. మనం నార్మల్గా బ్లౌజ్ కాజా పట్టి ఉక్స్ పట్టి వేసుకుంటాం కదా, బ్యాక్ సైడ్ ఇట్లా కాజా ఉక్స్ పట్టి అనేది వేసేసుకోండి. చూసారు కదా, నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి. దీనిపైన నేను బౌ అనేది శారీలో వచ్చిన క్లాత్ని తీసి ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇంక బౌ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను ఒకసారి, అదైతే ఒకసారి చెక్ చేసి చూడండి. అలా సింపుల్గా మనకి నెక్ అనేది ఎలా కట్ చేసుకున్నామో స్టిచ్చింగ్ చేసుకున్నామో చూసాం కదా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.